హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో మనం క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 51వ ప్రశ్న చూడండి. ఈ విభాగంలో 4 పిక్చర్స్ ఇచ్చుంటాడు. వీటిల్లో 3 ఒకేలాగా ఉంటాయి, ఒకటి మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ బాగా గమనించండి. ఒక టార్చ్ లైట్ మాదిర ఒక పటం ఇచ్చున్నాడు. అయితే హ్యాండిల్ దగ్గర ఒక బ్లాక్ డాట్ ఇచ్చున్నాడు. బ్లాక్ డాట్ ఇస్తే ఖచ్చితంగా బ్లాక్ డాట్ ఆధారంగానే ఆన్సర్ ఉంటుంది అని ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇక్కడ థర్డ్ పిక్చర్లో హ్యాండిల్ మీద కాకుండా ముందు వైపున బ్లాక్ డాట్ ఇవ్వబడింది. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 52 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్ బాగా గమనించండి. అయితే అన్నిట్లోనూ ఒక భాగం షేడ్ చేయబడింది. అన్నీ 1/4 ఉన్నాయి. కానీ ఇక్కడ 2, 3, 4 ఆప్షన్స్లో చూడండి, 4 భాగాల్లో కింది భాగం షేడ్ చేయబడింది. కానీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం పై భాగంలో షేడ్ చేయబడింది. ఇది సూక్ష్మంగా గ్రహించి ఫస్ట్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 53 చూడండి. ఇక్కడ అన్నీ ఒక సర్కిల్స్ ఇచ్చారు. ఈ సర్కిల్స్ మీద యారో మార్క్ ఇచ్చున్నారు. అంటే సర్కిల్ రౌండ్ అయ్యే యారో మార్క్ ఇచ్చున్నాడు. సర్కిల్ని క్రాస్ చేస్తూ 2 యారో మార్క్స్ ఇచ్చున్నారు. సర్కిల్కి డయామీటర్ గీసి 2 వైపులా 2 డాట్స్ ఇచ్చి ఒక బ్లాక్గా షేడ్ చేయబడింది. అయితే ఇక్కడ ప్రతి భాగంలోనూ ఒకే విధంగా ఉన్నాయి. రొటేట్ చేయబడే పిక్చర్స్ లాగా కనిపిస్తున్నాయి. కానీ ఫస్ట్ పిక్చర్ని రొటేట్ చేసి చూడండి, సెకండ్ పిక్చర్ వస్తుంది, థర్డ్ పిక్చర్ వస్తుంది. కానీ ఫోర్త్ పిక్చర్లో మాత్రం యారో మార్క్, రొటేషన్ యారో మార్క్ రివర్స్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 54 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లో కొన్ని భుజాలతో ఏర్పడినటువంటి పిక్చర్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 5 భుజాలు, 4 భుజాలు, లోపల 6 భుజాలు ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్లో బయట 5 భుజాలు, లోపలికి 4 భుజాలు, మళ్ళీ 3 భుజాలు ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్లో 3 భుజాలు, 4 భుజాలు, 5 భుజాలు ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్లో 6 భుజాలు, 5 భుజాలు, 4 భుజాలతో ఏర్పడిన పటాలు ఇచ్చారు. అయితే ఇక్కడ సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో ఒక వరుస క్రమం ఉంది. కానీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రం 5, 4, 6 అని ఒక వరుస క్రమం లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మనం డిఫరెంట్గా ఉందని గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్ని ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 55 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ సర్కిల్ ఇచ్చి సర్కిల్ లోపల కొన్ని ఆకులు, ఫెటల్స్ అనేటివి ఇవ్వబడ్డాయి. అయితే ఫస్ట్ ఆప్షన్లో 8 ఫెటల్స్ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో 4 ఫెటల్స్ ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్లో కూడా 4 ఉన్నాయి. థర్డ్ ఆప్షన్లో మాత్రం 7 ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఎలా గుర్తించాలి? వీటి నంబర్ ఆధారంగా ఈవెన్ నంబరు, ఆడ్ నంబరు, ఒక్క థర్డ్ ఆప్షన్లో తప్ప మిగతా అన్ని ఈవెన్ నంబర్ ఉన్నాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 56 చూడండి. ఇచ్చిన 4 ఆప్షన్స్లోనూ స్క్వేర్స్ ఇవ్వబడ్డాయి. అయితే వాటి మధ్యలో కొన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి. వీటి ఆధారంగా మనం ఆన్సర్ని కనిపెట్టాలి. అంటే డిఫరెంట్గా ఉన్నది ఏది అని గుర్తించాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో లోపల 2 లైన్ సెగ్మెంట్స్, బయట 1 ఉంది. సెకండ్ ఆప్షన్లో లోపల వైపు 1 లైన్ సెగ్మెంటు, బయట వైపు 2 ఉన్నాయి. థర్డ్ ఆప్షన్లో లోపల వైపు 2 లైన్ సెగ్మెంట్స్, బయట 1 ఉంది. ఫోర్త్ ఆప్షన్లో లోపల 2 లైన్ సెగ్మెంట్స్, బయట 1 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్లో లోపల వైపు 2 ఉన్నాయి. కానీ సెకండ్ ఆప్షన్లో మాత్రం లోపల 1, బయట 2 ఆపోజిట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ డిఫరెంట్గా ఉంది అని గుర్తించి సెకండ్ ఆప్షన్ని ఆన్సర్గా తీసుకోవాలి. ఈ విభాగంలో అందరూ 10 మార్కులు సంపాదించుకోవచ్చు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలు, సులభంగా 10 మార్కులు వస్తాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాను.